సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. మీరులో ఎవరైనా క్రిప్టో కరెన్సీ చేస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. క్రిప్టోలో చాలామంది ఎంటర్ అవుతున్నారు కానీ సక్సెస్ఫుల్గా ప్రాఫిట్స్ అయితే తేలేకపోతున్నారు. ఓవరాల్గా ఎప్పుడు చూసినా లాసెస్లోనే ఉంటున్నాం. ఎందుకంటే ఆ క్రిప్టోలో ఎక్కడ కూడా పేమెంట్ గ్యారంటీ కానీ పేమెంట్ సెటిల్మెంట్ కానీ లేదు. రీసెంట్గా సిబిఐ 60 లొకేషన్స్లో ఇండియా మొత్తం ఈ బిట్ కాయిన్ కానీ క్రిప్టో బ్రాడ్కాస్టర్స్లో కానీ 60 లొకేషన్స్లో ఎంక్వైరీ రేడ్ చేసింది. సో కాబట్టి ఎందుకు రేడ్ చేసింది అంటే ఒక ఫ్రాడ్ కేసు అక్యూజ్ అయింది. ఒక ఆయన 600 crores వర్త్ ఆఫ్ క్రిప్టో కరెన్సీని ఇల్లీగల్గా కన్వర్ట్ చేసుకున్నారు. క్రిప్టో ఎక్స్చేంజెస్ ద్వారా ఆ అమౌంట్ని ఇండియన్ కరెన్సీని ఫారెన్కి అమౌంట్ కన్వర్ట్ చేశారనే ఒక దీని మీద ఈ సిబిఐ వచ్చి 60 లొకేషన్స్లో మొత్తం ఎవరైతే బిట్ కాయిన్ క్రిప్టో చేస్తున్నారో వాళ్ళందరి మీద రైడ్ చేసింది. సో క్రిప్టోని ఇంకా మన ఇండియన్ గవర్నమెంట్ ఆథరైజేషన్ ఇవ్వలేదు, ఆర్బీఐ కూడా ఆథరైజేషన్ ఇవ్వలేదు. సో మాకు కూడా చాలామంది ఫోన్లు చేస్తున్నారు, ఈ క్రిప్టోలో ఇరుక్కున్నాం, అలాగే ఇన్వెస్ట్ చేసాం కానీ పేమెంట్స్ రావట్లేదు, గ్యారంటీ లేదు అని. కాబట్టి చాలామందికి ఏంటంటే చెప్పేది ఏంటంటే ఇంకా మనకి అఫీషియల్గా కన్ఫర్మేషను ఫ్రమ్ లీగల్ డిపార్ట్మెంట్ కానీ అలాగే మనకి ఆర్బీఐ నుంచి లేదు. కాబట్టి క్రిప్టోని మీరు 1-2 సార్లు ఆలోచించుకోండి చెయ్యాలా వద్దా అనేది. ఎందుకంటే చాలా ఈజీగా అట్రాక్టివ్గా ఉంటుంది కానీ బట్ ఇట్ ఈజ్ అంత ప్రాఫిట్స్ రావటం అనేది అంత ఈజీ కాదు. మీరు ఈవెన్ 98% పీపుల్ లాసెస్లో ఉన్నారు. అలాగే తర్వాత ఇంకొకటి కూడా వచ్చింది ఏంటంటే చాలామంది ఏంటంటే ఇప్పుడు ఐపీఓస్లో మీకు చాలా అమౌంట్స్ మేము తెప్పిస్తాము, బల్క్లో ఇన్వెస్ట్ చేస్తామని చెప్పి మీ దగ్గర పేమెంట్లు తీసుకుంటున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇంకా 1 lakh నుంచి 5 lakhs 10 lakhs కట్టండి, మీకు 50 లక్షలు వచ్చింది, తర్వాత మీరు 50 లక్షలు తీసుకోవాలంటే మీరు ఇది చేసుకోండి అని, మీరు ఇంకా అమౌంట్ కట్టండి అని చాలామంది ఇలా ఫ్రాడ్ చెప్తున్నారు. సో అవి కూడా మీరు నమ్మద్దు. మీరు ఏదైనా అకౌంట్ హ్యాండ్లింగ్ ఎవరికైనా ఇవ్వాలి అన్నప్పుడు చాలామంది మీకు ఫోన్ చేసేసి ఈ యాప్లో అకౌంట్స్ ఓపెన్ చేయండి, మీరు ఈజీగా మనీ సంపాదిస్తారు అని చెప్తుంటారు. సో అవన్నిటిని కూడా ఇప్పటికైనా ఫుల్ స్టాప్ పెట్టేయండి. సో మనీ సంపాదించడం అంత ఈజీ కాదు, వేరే వాళ్ళ మీద అంత భరోసా అవ్వకూడదు, అన్ఆథరైజ్డ్ పర్సన్స్ మీద అస్సలు అవ్వకూడదు. సో వీళ్ళందరూ ఏంటంటే అన్ఆథరైజ్డ్ పర్సన్స్ ఎక్కడ ఉంటారో తెలీదు. వీళ్ళు ఏం చేస్తారంటే మనకు తెలియకుండా ఒక ఫైనాన్షియల్ నెట్ లాగా పెట్టి మన యొక్క మనీని అంతా కూడా తెలియకుండా లాగేస్తుంటారు. అయితే ఈ బాధలు ఎవరికి చెప్పుకోలేము. సో చాలామంది మాకు ఫోన్ చేస్తుంటారు, అయిపోయాక చెప్తుంటారు ఇలా జరిగిందని. సో ముందస్తుగా మీ అందరికీ చెప్పేది ఏంటంటే ఇలాంటి రైడ్స్ జరుగుతుంటాయి, ఇలా మా అన్ఆథరైజ్డ్గా ఉన్నాయి. సో సిబిఐ కూడా అలర్ట్ అయింది. అలాగే ఇంకా చాలా కేసెస్లో అవుతుంటాయి. ఒక్కోసారి తెలియకుండా ఏమవుతుందంటే మీ మొబైల్ నెంబరు వాళ్ళు ఆపరేట్ చేయడం కూడా జరుగుతుంటుంది. కాబట్టి సిబిఐ వాళ్ళు తెలియకుండా మిమ్మల్ని కూడా ఫ్రాడ్గా అనుకునే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఆ నెట్ వల్ల అలాంటిది అనమాట. సో అన్ఆథరైజ్డ్గా ఏది చేసినా మనము ఆన్సర్ చెప్పాల్సి వస్తూ ఉంటుంది తెలియకుండా. కాబట్టి మీరు అందరూ కూడా 1-2 సార్లు ఆలోచించుకొని ఇది అవసరమా అనవసరం చూసుకోండి. స్టాక్స్ కానీ గోల్డ్ కానీ ఈటీఎఫ్స్ బాండ్స్ ఇవన్నీ సేఫెస్ట్గా చాలా ఉన్నాయి, ఓవర్ లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ ఇస్తాయి. అలాంటివి మనం ఎందుకంటే డబ్బులు చాలా ఫాస్ట్గా రావాలి అనే ఒక టెండెన్సీతో మనము చాలా ఈజీగా ట్రాప్ అయిపోతున్నాం. సో మనందరికీ తెలిసిందే మనీ అంత ఈజీగా రాదు, దానికి కావాల్సిన పేషెన్స్ ఉండాలి. స్టాక్ మార్కెట్లో కూడా అంత ఈజీగా రాదు. ఇట్ హ్యాస్ లాట్ ఆఫ్ పేషెన్స్, ఒక రీసెర్చ్, ఒక డిసిప్లిన్, సిస్టమేటిక్ ఇవన్నీ ఉండాలి. ఒక ఆథరైజేషన్ కింద వర్క్ చేయాలి. అలాగే మన అకౌంట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు ట్రాన్స్పరెంట్గా ఉండాలి. అలాగే మనం తీసుకున్న అకౌంట్ మోతీలాల్ ఓస్వాల్ అని లేకపోతే జెరోదా కానీ ఇలా ఒక ఆథరైజ్డ్ కంపెనీస్లో మనం తీసుకోవటం వల్ల మనకి పేమెంట్ గ్యారంటీ ఉంటుంది. అలాగే మనకి టెన్షన్ ఫ్రీ ఉంటుంది. మేబీ స్టాక్స్ వాల్యూ తగ్గచ్చు కానీ ఫ్రాడ్ జరగకూడదు.
ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది, బిట్కాయిన్ వాటిల్లో ఫ్రాడ్స్ ఎక్కువైపోతున్నాయి. అసలు ఒరిజినల్గా నా అమౌంట్ ఎంత ఉంది, అలాగే నా అమౌంట్ ఇవాళ నాకు ఇప్పుడు కావాలి విత్డ్రా అంటే వాళ్ళు ఏం చెప్తారు, ఇమీడియట్గా మీకు విత్డ్రా ఇవ్వరు, మీకు ఇంకా పేమెంట్ ఇవ్వండి, మీరు ఇంకా ఇవ్వాలి, ఇది చేయండి, ఇంక ఇన్వెస్ట్ చేయండి అని చెప్తుంటారు అనమాట. అలా కాకుండా ఇప్పుడు డిమాట్ హోల్డింగ్స్ ఆథరైజ్డ్గా స్టాక్ మార్కెట్లో కానీ, ఎంసీఎక్స్లో కానీ, మ్యూచువల్ ఫండ్స్లో కానీ, బాండ్స్లో, వీటిల్లో ఏంటంటే మీరు ఎప్పుడు కావాలి డబ్బులు అనుకుంటే అప్పుడు మీరు అమ్మేసుకోవచ్చు. ఎంత లాస్ అయినా ప్రాఫిట్ అయినా మీ కళ్ళకే మీకు వచ్చేస్తుంది. సో ఇలాంటి వాటిల్లో మన అమౌంట్స్ ఉండటం వల్ల మనకి సేఫ్టీ ఉంటుంది. సో ప్రాఫిట్ అండ్ లాస్ అనేది మార్కెట్ కండిషన్ మీద ఉంటుంది, కానీ మనము చీటింగ్ అవ్వకూడదు. లాస్ అవటం వేరు, చీట్ అవటం వేరు. సో మీకు ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే ఈ ఫారెక్స్లో కానీ, లేకపోతే రీసెంట్గా మేము ఆప్షన్స్ చేస్తాము, మీరు ఒక 50 వేయండి అని చెప్పడం కానీ, ఇలాంటివన్నీ కూడా చీటింగ్ అనమాట. అంటే మన డబ్బులు అనవసరంగా చీట్ అవ్వటం వేస్ట్ కదా. కాబట్టి మీరు కూడా అలర్ట్ అవ్వాలి ఇప్పుడు, ఎందుకంటే మంచి ఎప్పుడుందో పక్కనే చెడు ఉంటుంది, దాన్ని అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు. కాబట్టి ఈ సిబిఐ రైడ్స్ ద్వారా అయినా మనం అర్థం చేసుకొని ఈ స్టాక్ మార్కెట్లో డబ్బులు అంత ఈజీ కాదు, దానికి ఒక పద్ధతి ఉంది, ఆ పద్ధతిలో మనం సంపాదించుకోవాలి, ఒక సిస్టమేటిక్ డిసిప్లిన్గా రావాలి. సో ఇదండి ఇవాళ ఇప్పుడు నేను చెప్పే టోటల్గా ఈ క్రిప్టో మీద కానీ వీటి యొక్క ఏది ఆథరైజ్డ్, మన డబ్బు దేనిలో సెక్యూర్గా ఉన్నామా, హౌ సెక్యూర్ మై మనీ అనేది మీరు బాగా ఆలోచించుకోండి. థ్యాంక్ యూ అండి, నమస్తే.